ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. పుస్తకము 35వ అధ్యాయం, పేజ్ నంబర్ 469, పేజ్ నంబర్ 469. ప్రియులారా, మరి 35వ అధ్యాయము 11, 12 వచనములను మనం చదువుకుందాం. కోట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచూ ఉన్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. చదవమ్మా, చదువు. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. అయినను నా ప్రార్థన నా యథలోనికే తిరిగి వచ్చుచున్నది. స్తోత్రం చెప్తారు గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడి వాక్యం అంతటి ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. గమనించండి, దేవుని వాక్యములో చదువుకున్నటువంటి వచన భాగములో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనం చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి మాటను ఎవరు పలుకుతున్నారు అంటే భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నాడు. భక్తుడైనటువంటి దావీదు, చాలా జాగ్రత్తగా వినండి, కీర్తనల గ్రంథమందు ఎన్ని కీర్తనలు మనం చూడగలుగుతామంటే 150 కీర్తనలు మనం చూస్తాం. ఈ 150 కీర్తనలలో అన్ని కీర్తనలు దావీదు వ్రాసినటువంటి కీర్తనలు కావు. దావీదు వ్రాసినటువంటి కీర్తనలు ఎన్ని అంటే, ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన కూడా దావీదు కీర్తనే. ఈ 150 కీర్తనలలో దరిదాపుగా దావీదు మహారాజు ఎన్ని కీర్తనలు వ్రాశాడు అంటే దరిదాపుగా 73 కీర్తనలు వ్రాశాడు. ఎన్ని కీర్తనలండి? 73 కీర్తనలు. ఈ 73 కీర్తనలు పోతే ఇంకెన్ని కీర్తనలు ఉన్నాయి? దరిదాపుగా 77 కీర్తనలు మిగిలి ఉన్నాయి కదా. హల్లెలూయా. 77 కీర్తనలు మిగిలి ఉన్నాయి. ఈ 77 కీర్తనలలో కూడా ఆసాపు కీర్తనలని, కోరాహు కుమారులు వ్రాసిన కీర్తనలని, మోషే వ్రాసిన కీర్తనలని, సొలొమోను వ్రాసిన కీర్తనలని, ఇలాగూ చాలా కీర్తనలు చాలా మంది వ్రాశారు. ఇప్పుడు దావీదు ఎన్ని రాశాడు? 73 కీర్తనలు వ్రాశాడు. ఈ 73 కీర్తనలన్నీ కూడా తన జీవితములో కొన్ని జరుగుతూ వస్తున్న
కార్యములను, దేవుడు తన జీవితములో జరిగిస్తున్న కార్యములను ఆలోచించి వాటన్నిటిని కూడా ఒక కీర్తనగా, కీర్తన అనగా అర్థం ఏంటి? పాట. ఏంటది? అది పాట. పాటలుగా మీరు కొన్ని కీర్తనలలో మనం చూస్తే ప్రియులారా, ఏమండి, ఆ కీర్తనకు రాగాలు కూడా పెట్టాడు. ఇది ఫలాని రాగం మీద పాడదగిన కీర్తన అనేటువంటి మాటలు. సరే, గమనిద్దాం. ఇప్పుడు ఈ కీర్తనలో చదువుకున్నటువంటి మాటలు భక్తుడు, రాజైనటువంటి దావీదు పలుకుతున్న విషయం ఏంటంటే, కూట సాక్షులు లేచుచున్నారు. ఎవరట? కూట సాక్షులు అనేటువంటి వారు లేచుచున్నారు. నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుతూ ఉన్నారు. మేలునకు ప్రతిగా వారేం చేస్తున్నారంటే కీడు చేస్తూ ఉన్నారు. నేను దిక్కులేని వాడనైతిని అని ఒక రాజు ఎవరితో మనవి చేస్తున్నాడు అంటే దేవునితో మనవి చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక రాజుగా ఉన్నవాడు, దేవునికి భక్తునిగా ఉన్నవాడు, దైవ సన్నిధిని నిలిచి ఉన్నటువంటి దావీదు ఈ కీర్తనలలో మాట్లాడుతూ దేవునితో చెప్పుతున్నటువంటి సంగతి ఏమిటయ్యా అంటే, ప్రభువా, కూట సాక్షులైన వారు నా మీద లేచుచున్నారయ్యా. నేను ఎరుగనటువంటి సంగతులను గూర్చి నన్ను అడుగుతున్నారయ్యా అని చెప్పి దేవునికి చెప్పుకుంటున్నాడు. ఇంతకి కూట సాక్షులు ఎవరు అంటే, సాక్షులు అనగా ప్రియులారా, ఏదైనా సంగతి జరుగుతున్నప్పుడు, లేకపోతే ఏదైనా వ్యవహారము జరుగుతున్నప్పుడు మధ్యవర్తులుగా ఉండి ఆ ఇరువురి సంభాషణను విన్నటువంటి వారిని సాక్షులు అంటారు. హల్లెలూయా. ఎవరిని సాక్షులు అంటారు? చెప్పరేవండి. సాక్షులు ఎవరు? ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు ఇద్దరు సాక్షుల చేత సంతకం పెట్టిస్తారు. అటేపు అమ్మాయి తరపున ఒక సాక్షి, అబ్బాయి తరపున ఒక సాక్షి. అటిద్దరు ఇటిద్దరు చేత సాక్షి సంతకం. ఎందుకంటే, అయ్యా నువ్వు ఈ అబ్బాయి ఇలా పెళ్లి చేసావా అంటే, చేశానండి. ఎవరు చేయమంటే చేసావు, అదిగో సాక్షులు ఉన్నారు. అయ్యా మీ సమక్షంలోనే కదా నేను చేసింది పెళ్లి అనడానికి సాక్షులు. సాక్షులు అనగా ఒక ఇద్దరు మధ్య గాని, లేకపోతే ఇరు కుటుంబాల మధ్య గాని, ఇరు గ్రామముల మధ్య గాని జరిగిన ఏదైనా సంభాషణైనా, లేకపోతే తగువైన వాటి విషయమై మధ్యవర్తులుగా ఉన్నటువంటి వారిని ఏమంటారంటే సాక్షులు అంటారు. మరి భక్తుడైన దావీదేమన్నాడంటే, వారికి పెట్టిన పేరు సాక్షులు అనే మాటతోనే ఆపకుండా ఏమన్నాడు? కూట సాక్షులు అన్నాడు. హల్లెలూయా. కూట సాక్షులు వీళ్ళెవరంట? సాక్షులు వారు మాకు సాక్షులు అంటాం కాదు. కూట సాక్షులు. కూట అనేటువంటి ఆ పదములో ఉన్నటువంటి భావన ఏమిటయ్యా అంటే, కూట అనగా అర్థం ఏమిటంటే నకిలీ అనేటువంటి భావన వస్తుంది. ఎలాంటిది?
నకిలీ. నకిలీ నకిలీ అంటే నకిలీ. లేకపోతే ఇంకొక మాటలో చెప్పగలగాలంటే అబద్ధపు సాక్ష్యం. నకిలీ లేదా అబద్ధపు సాక్ష్యమును ఏమంటారంటే కూట అంటారు. హల్లెలూయా. ఏమంటారు? ఇప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి సాక్షులు ఎలాంటి వారంట? నకిలీ మాటలు మాట్లాడేవారు, జరగనిది కూడా జరిగినట్టుగా ఇదిగో వ్యక్తపరిచేవారు. ఇదిగో ప్రియులారా, మంచిని చెడుగా వివరణ చేసేవారు, జరగనిది జరిగినట్లుగా అబద్ధపు సాక్ష్యములు పలికెటువంటి వారినే దావీదేమన్నాడంటే కూట సాక్షులు అన్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ కూట సాక్షులట దావీదు మీదికి లెగుచుచున్నారు. దావీదు మీదికి లేచి వారేం చేస్తున్నారు? నేను ఎరుగని సంగతులను గురించి నన్ను అడుగుతున్నారయ్యా. నేను ఎరగనటువంటి సంగతులు ఏవైతే ఉన్నవో, నేను చేయని కార్యములు ఏవైతే ఉన్నవో వాటిని గురించి నన్ను అడుగుతున్నారయ్యా అని. ఇంకేమంటున్నాడు? మేలునకు ప్రతిగా వారు కీడును నాకు చేస్తున్నారు. చూడండి ప్రియులారా, ఈరోజు దేవుడు దావీదు భక్తుడు మాట్లాడిన మాట ద్వారా ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, ఈరోజు మన చుట్టూ, మన ప్రక్కన, మన జీవితాలలో ఉండేటువంటి వారు ఎలాంటి వారంటే ఎక్కువ శాతము కూట సాక్షులైన వారు. ఎలాంటి వారండి? కూట సాక్షులు అంటే అబద్ధపు సాక్ష్యములు పలికెటువంటి వారు. నిజమును నిజముగా పలికేవారు కాకుండా అబద్ధపు సాక్ష్యములు పలికేవారు. అప్పుడు దావీదు దగ్గర ఉన్న వాళ్ళే కాదు, ఈరోజు మన చుట్టుప్రక్కల కూడా చాలా మందిని చెప్పరే. అక్కడ ఎత్తనం వేసాం అన్నాం అనుకోండి, దేవునికి స్తోత్రం. అక్కడ ఒక ఎత్తనం వేసాం, అది చెట్టు మొలిచింది, కాయలు కూడా కాసేసింది. మొన్నే ఒక కాయ కోసుకొచ్చుకొని తిన్నాను కూడా అంటారు కొంతమంది. హల్లెలూయా. అంటే వీళ్ళేంటి, కొంతమంది చెప్పే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? అక్కడ నీళ్లు బాగా ఉన్నాయి అంటారు. నేను నిన్నే వెళ్ళొచ్చాను, అక్కడ నీళ్లు ఎన్ని ఉన్నాయి అనుకున్నారు, బోళ్ళు ఉన్నాయి అంటే అక్కడికి వెళ్ళి చూస్తే నేల కూడా నెర్రిగొట్టిపోయి ఉంటుంది, ఎండిపోయి. అంటే వాళ్ళ మాటలు ఎలాంటివి? అబద్ధపు మాట. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు గమనిస్తే ప్రియులారా, కూట సాక్షులు అబద్ధపు మాటలు పలికేవారు, నకిలీ మాటలు పలికేటువంటి వారు మన చుట్టుప్రక్కల, మన జీవితాలలో, మన ముందే మన కొరకు పొంచి చూస్తూ ఉంటారు. పొంచి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక విషయంలో చెప్పగలగాలంటే, ఒక వ్యక్తిని మనం నిందించాలంటే, ఒక వ్యక్తిని చెప్పరే, ఒక వ్యక్తిని నిందించాలంటే ఆ వ్యక్తి మంచివాడు అనుకుందాం. సపోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని యూదులు నిందించారు. లోకాసు సువార్తలో మనం చూడొచ్చు. లోకాసు సువార్తలో 23లో 22వ వచనములో వ్రాయబడి ఉంటుంది. నేను చెప్తాను వినండి. 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏమండి సువార్త ప్రకటిస్తుంటే, ఇతడు నేనే దేవుణ్ణని, నేనే రాజునని, నేనే క్రీస్తునని ఇతడు ప్రకటన చేసుకుంటున్నాడని ఆయన మీద నిందలు మోపటం ప్రారంభించారు.
ఎందుకు? ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, నిందారహితుడు, ఆయనే పాపము లేనటువంటి వాడు. ఆయనలో ఏ దోషము కనబడలేదని పొంతు పిలాతు మాట్లాడాడు. ఈయన యందు నాకు ఏ దోషారోపణ కానరాలేదే అన్నాడు యూదులకు. యూదులు అంటారు, కాదు కాదు, ఆయన ఇట్ట మాట్లాడాడని నిందలు మోపారు. ఎలాగూ కోట సాక్షులుగా. హల్లెలూయా. కోట సాక్షులు కంటే జరగనవి కూడా జరిగినట్టుగా క్రీస్తు మీద నిందలు మోపారు. ఇప్పుడు నేను అంటాను, యేసు క్రీస్తు మీద నింద వేయగలిగిన వాడు ఈ భూలోకమందు ఎవడైనా ఉన్నాడంటే ఆయన మీద నింద వేయాలంటే అంత పరిశుద్ధుడైతే నెయ్యాలి. అంతేనా? చెప్పరే. ఆయన మీద ఒక నింద వేయాలంటే చెప్పరే. ఏమన్నా అంతకంటే మంచోడైతేనే ఆయన మీద నింద వేయటానికి అధికారం ఎవరికన్నా ఉందా? ఏమన్నా ఉందా? ఇప్పుడు సపోజ్ సిద్ధు ఉన్నాడు, మన సిద్ధు ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నాడు. మరి రాత్రి ఎందుకని అగనామం పెట్టాడు మధ్యలో? అయ్యా ఎందుకు పెట్టా నాన్న? అలిసిపోయా. దేవునికి స్తోత్రం. గమనించండి, ప్రతిరోజు వస్తున్నాడు రాత్రి, ప్రతిరోజు వచ్చి ఒక గంట అరగంట ఉండి ప్రార్థన చేయించుకుని కొంత వాక్యం విని వెళ్తున్నాడు. నేను ఆయనకు బోధించుటకు అర్హుడనా కాదా అనడానికి నా దగ్గర ఒక స్థితి ఉంది. బోధించడానికి అర్హుడినా? చెప్పరే. మీకు బోధించడానికి అర్హుడినా కాదంటానికి నా దగ్గర ఏమండి భౌతికమైన అర్హత ఉంది, ఆత్మీయమైన అర్హత ఉంది. భౌతికమైన అర్హత ఏంటయ్యా అంటారు అనుకో, గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది. నాకు ఏం అధికారం ఉంది నీకు అంటారా? చెప్పరే. ఏమండి నువ్వు పాస్టర్ గారు అంటానికి అధికారం ఏంటి అంటే గవర్నమెంట్ దగ్గర నుండి అధికారం పొందుకుంది. అర్థమైందా? ఇప్పుడు ప్రతి క్రిస్మస్కి గవర్నమెంట్ ముఖ్యమంత్రి దగ్గర నుండి ఫోన్ వస్తుంది నాకు, ముఖ్యమంత్రి పిఏ గారు ప్రతి క్రిస్మస్. అయ్యా లేకపోతే మండల స్థాయిలో పెట్టారు అనుకోండి, ప్రతి క్రిస్మస్ సమయానికి మండల స్థాయిలో పెట్టినా సరే ఎమ్మెల్యే దగ్గర నుండి వస్తుంది ఫోన్. పాస్టర్ గారు మీరు ఫలాని క్రిస్మస్ రోజు సెమీ క్రిస్మస్ పెడుతున్నాం రండి, మీకు బట్టలు తీసి పంపించారు అని చెప్పి నాకు, పాస్టర్మ్మ గారికి అందరికి పెడతారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏమండి తర్వాత పెళ్లిళ్ళు చేస్తున్నావు, నువ్వు పెళ్లి చేయటానికి అర్హుడవా కాదంటే దానికి ఒక అర్హత గవర్నమెంటే ఇచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఏమండి శారీరకమైన అర్హత ఇదైతే ఆత్మీయంగా దేవుడు అధికారమునిచ్చి పంపించాడు. అలాగే ఇప్పుడు సిద్ధుకు బోధించడానికి అర్హత ఏమిటి అంటే ఈ పట్టాలు ఈ కాదు నేను అంటుంది, అంటే నేను మామూలుగా చెప్తున్నాను. అతనికి బోధించటానికి అర్హత ఏమిటి అంటే అతను చేసేవి, అతడు జరిగించేవి, ఇంతకు ముందు జరిగించినవి ఏమండి నాలో లేవు గనుక నేను బోధించటానికి అతనికి చెప్పరే అధికారం. ఇప్పుడు నేను కూడా తనలాగే ఈ మధ్యలో అప్పుడప్పుడు దాని పేరేంటి మధ్యలో ఆట పాట చొక్క బొక్క అన్ని చేశాను అనుకో, వాడు చూస్తానే ఉన్నాడు, చూసి భలే చెప్పేలు పోబయ్యో అంటాడు కదా. హల్లెలూయా.
ఎందుకంటే ఒకనికి బోధించాలి అంటే, ఒకనికి మనము నేర్పాలి అంటే మనకొక అర్హత కావాలి. అర్హత ఏంటంటే, వాడికంటే మనం పరిశుద్ధులమైతే అతనికంటే మనము మంచి స్థితిలో, స్థితి అంటే ఆస్తి పరంగా కాదు, అర్థం కాల, ఆత్మీయకంగా మనం ఒక మంచి స్థితిలో ఉంటే ఒకరికి చెప్పడానికి అర్హత ఉంది. ఒక వ్యక్తి, నేను ఈ మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఒక సహోదరి, ఆ అమ్మాయికి ఒక కూతురు. ఆ కూతురుని ఏం చేసిందంటే, ఒక వ్యక్తి దగ్గరికి, నేను వాళ్ళ పేర్లు వ్యవహారం చెప్పను కానీ వినండి. ఆయన గారికి 2 కూతుర్లు. ఎవరికి? ఈయన గారికి. ఈయన దగ్గరికి ఇంకొక ఆమె తీసుకొచ్చి తన కూతుర్ను కొట్టేస్తుంది. నాలాంటి పాస్టర్ గారు ఆయన కూడా. ఈ పాస్టర్ గారికి ఎంతమంది కూతుర్లు? 2 కూతుర్లు. 2 కూతుర్లు. ఈ పాస్టర్ గారి దగ్గరకు తీసుకొచ్చి ఇంకొక విశ్వాసి తన కూతురును కొట్టేస్తుంది. ఎందుకు అంటే, ఆ పిల్ల బడికి వెళ్ళట్ల, చిన్న పిల్ల, 7వ తరగతో 6వ తరగతో చదువుతుంది. 7వ తరగతో 6వ తరగతో చదువుతుంటే ఆ పిల్ల ఎందుకు బడికి వెళ్ళటం లేదంటే, అతన్ని పెంచిన వ్యక్తి ఆమె దగ్గర లేడు, వెళ్ళిపోయాడు. ఏమంటే అది గొడవయ్యో కొన్ని అన్ని కారణాల వల్ల వెళ్ళిపోతే ఆయన మీద దిగులేసుకొని ఈ అమ్మాయి బడికి వెళ్ళటంలా. బడికి వెళ్ళనందుకు తీసుకొచ్చి పాస్టర్ గారి దగ్గర కొట్టేస్తుంది. ఎవరో? తల్లి. తల్లి ఏం చేస్తుంది? పాస్టర్ గారి దగ్గర కొట్టేస్తుంది. పెద్దగా వినపడుతున్నాయి కేకలు, అరుపులు. అబ్బో ఏంటని నేను చెప్పి వెనక్కి తిరిగి చూసా. రోడ్డు మీద నుంచొని ఉన్న నేను ఇంకొక వ్యక్తి మాట్లాడుకుంటున్నాం. వెనక్కి తిరిగి చూసేసరికి కొడతా ఉన్నాడు ఆయన, తెగ కొడుతున్నాడు. వైరు తాడు ఒకటి తీసుకొని భయంకరంగా కొడుతున్నాడు. ఏమంటే బండ తీసుకొచ్చేచ్చాడు అట్ట. తర్వాత ప్లగ్గులో కరెంటు పెట్టేసేసి కరెంటు వైర్లు తెచ్చి అంటికి పోయాడు అంట. సరే ఇవన్నీ చూశాను, నాకు భలే బాధేసి, ఎవరో పిల్లలను నువ్వు సరి చేయటం కాదు, అంతేనా కదా? ఎవరో పిల్లలు నువ్వు సరి చేసేది ఎందుకు? గోంగూర వాళ్ళకి తెలియదా? నువ్వు సరి చేసుకోవాలంటే ఎవరిని సరి చేసుకోవాలా? ఎవరిని సరి చేసుకుంది? నీకు అర్థమైందా భావన? ఇప్పుడు ఆయన పిల్లలనేమో సరిగ్గా పెంచుకోవాలా, ఆయన పిల్లలను సరైనటువంటి రీతిలో నడిపించుకోవాలా. 2 ఆడపిల్లలు, ఏమండి, వాళ్ళిద్దరిని కూడా చదువు క్రమంలో చదివిస్తున్నప్పుడు ఒక అమ్మాయి ఇంకొక ఆయన్ని ప్రేమించింది, ఇంకొక అమ్మాయి ఇంకొకరిని ప్రేమించింది. ఇవన్నీ చేసే బదులు నీ వాళ్ళ పిల్లల్ని నువ్వు సరి చేసేదేంటి? నీ పిల్లల్ని అంటే ఒకరిని సరిచేయాలంటే, ఒకరిని ఇదిగో క్రమపరచాలంటే నీకేం కావాలి? ముందు నువ్వు సరైనటువంటి రీతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరిలేని వాడు ఇంకొకడిని సరిచేయుట మంచిది కాదు, అసలు చేయటానికి వెళ్ళకూడదు. అర్థం కాల? అయితే ఇప్పుడు క్రీస్తు మీద అపనిందలు మోపి యూదులైన వారు ఆయనను నిందిస్తూ ఉంటే, రాజైనటువంటి పొంతు పిలాతు అన్నాడు, ఆయనలో నాకు ఏ దోషము కనబడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమండి అంటే రాజు అయ్యాడంటే ఊరికి నవల పొంతు పిలాతు కూడా. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నేను అదొకటి ఆలోచించి, రాజంటే మంచి చెడ్డలన్నీ ఎరగగలిగిన పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడు పిలాతు కదా. ఆవేశానికి ఒక మాట, అనావేశానికి ఇంకొక మాట మాట్లాడటం కాకుండా పూర్తిగా ఒకరి విషయములో తీర్పు తీర్చున్నట్లు అతడు జ్ఞానం పొందిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఈ దావీదు మీద కూట సాక్షులు లేచారు. అదే మాట ఇంకొక చోట మనం చదివితే 38వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి. 38వ కీర్తన 19వ చరణం 19:20.
నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. నిర్హేతకముగా నన్ను ద్వేషించువారు అనేకులున్నారు. వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులయ్యారు. హల్లెలూయా. చూడండి. ఇప్పుడు దావీదు అంటాడు అక్కడ, నా శత్రువులు బహు చురుకైన వారు. శత్రువైన వాడు ఎలా ఉంటాడు? ఏబు దగ్గరికి దేవుని దగ్గర ఏబు విషయమై దేవుని దగ్గరకు సాతాను వెళ్ళింది. దేవుడు అన్నాడు, ఏబు సంగతి చూసావా? అతడు ఊజు దేశం ముందు నీతిమంతుడు, గొప్పవాడు, మంచివాడు అంటే, అబ్బా ఓరకనే ఉన్నాడు ఆయన నీ ఎదుట నీతిమంతుడుగా అన్నాడు. ఎవరు? సాతాను అంటుంది. మొదటి అధ్యాయం 9 నుండి మనం చదివితే చూడొద్దు కానీ చదవద్దుగా, నేను చెప్తాను వినండి. దేవుడు అన్నాడు, ఏబు సంగతి చూసావా? ఎట్లున్నాడో చూసావా? అతడు యథార్థపరుడు, దేవుని యందు భయభక్తులు. అబ్బో, అతడు ఓరకనే ఉన్నాడా ఏంటి? ఎంత చురుగ్గా ఉందో చూసావా? ఎంత చురుగ్గా ఉంది అంటే, దేవుడు అన్నాడు, అతడు ఒకవేళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను మాత్రం విడిచిపెట్టడు. అతని ప్రాణం మీద నీకు అధికారం ఇవ్వట్లేదు కానీ అతనికి కలిగినదంతా నువ్వేమన్నా చేసుకో, అతని ప్రాణం మాత్రం తీయొద్దు అన్నాడు. వెంటనే వెళ్ళిపోయింది. దేవుణ్ణి ఏ విధము చేతనైనా దూషింపచేసేటట్లుగా చేద్దామని పిల్లల్ని చంపింది, ఆస్తిని బాగొట్టింది, ఏమీ లేకుండా శరీరం అంతా కురుపులు వచ్చేటట్లుగా ఏమండి భయంకరంగా చేసేసింది. అయినా సరే దేవుని విషయమై ఏబు నోట ఒక్క మాట కూడా దుర్భాష రాలేదు. హల్లెలూయా. బహు చురుకైన వారు ఎవరో? నా శత్రువులు బహు చురుకైన వారు, వారు బలవంతులైన వారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిర్హేతముగా అంటే నేనేమి చేయకుండానే, ఏమండి, నేనేమి చేయకుండానే, నా పాత్ర ఏమి లేకుండానే నన్నేం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. ఎవరిని? ఏమండి, ఇప్పుడు ఒక ఇంట్లో దొంగతనం జరిగింది అనుకోండి. ఆ రోజు మనం గురక పెట్టి నిద్రపోతున్నాం, బాగా మంచి నిద్రపోతున్నాం. పక్కన వాళ్ళు ఎవరో అనుకున్నారు, ఫలానా అన్నమ్మ గారు కనపడింది రాత్రి నాకు, అటు నుండి నేను అందనుకో దొంగతనం జరిగిన తర్వాత. ఓరి బాబు, ఇదెక్కడ చిత్రం అమ్మాయి, నేను ఎక్కడ నేను చచ్చిపోయిందని వెళ్ళి మంచం మీద పడుకున్నట్టు నేను ఎక్కడ కనపడ్డాను అంటే అది నిర్హేతం. మన పాత్ర ఏమి లేదు, మనం చేసిందేమి లేదు, మనం బయటికే రాలేదు. అయినా సరే నిర్హేతముగా మన మీద చెప్పండి. అయితే ద్వేషించుచున్నారు, మేలునకు ప్రతిగా కీడు చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక మాట అన్నాడు చూసారా? నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులయ్యారు. అంటే నేను ఉత్తమమైన దానిని చేస్తూ ఉంటే, అనుసరిస్తూ ఉంటే, ఇదిగో వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు శత్రువులైపోయారు. అంటే దావీదు యొక్క ఉద్దేశం ఏంటి? నేను మంచిదైన విషయాన్ని పట్టుకున్నందువలన, మంచిదైన కార్యమును చేస్తున్నందువలన, మంచేదో దానిలో నిలబడినందున వారు నాకేమయ్యారు? చెప్పండి, శత్రువులైపోయారు. ఎందుకని? అది సబాబేనంటారా? ఏమండి, మనలో కూడా చాలా మంది మంచి అన్నటువంటి దాన్ని అనగా, ఇదిగో ప్రియులారా, ఉత్తమమైన దానిని అనుసరిస్తుంటే కొంతమంది మన మీద కూడా ఏం చేస్తారు?
ఉత్తమమైన అంటే మంచి మార్గం, మంచి స్థానం, మంచి ఆ పనిలో మనం నిమగ్నమైతే ఒక మంచి పని చేస్తుంటే చెడు కూడా చాలా చెప్పరే, వెనకాల చెడు చాలా వస్తుంది. ఇప్పుడు బైబిల్లో మీకు అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ఒక విషయంలో మనం చూస్తే ప్రియులారా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం ఉత్తమమైన దానిని గురించి నేను చెప్తాను, చూడండి. మంచిదైనది దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదవండి అమ్మా ఒకసారి. 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు మీద ఏదైనా సరే ఒక నింద మోపవలెనని తగిన హేతువు ఒకటి కనిపెట్టుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు రాజు ఏం చేశాడు? రాజు ఏం చేశాడు? అయ్యా, ఇది మొదలుకొని ఎవరు కూడా తమ తమ దేవుళ్లకు ప్రార్థనలు చేయకూడదు, పూజలు చేయకూడదు, ఎవ్వరు కూడా నేను చెప్పిన విధానాన్ని బట్టే నడవాలని చెప్పారు. కానీ ఈ దానియేలు రాజు ఎదుట ఆ దేశమందు ఒక ఉన్నతమైనటువంటి సుబుద్ధి కలిగిన వాడై ప్రవర్తిస్తూ నడిపించబడుతూ ఉంటే అతనితో ఉన్నటువంటి అధిపతులకు దానియేలు మీద ద్వేషం వచ్చేసింది. దానియేలు మీద ఏమొచ్చింది? ద్వేషం. వీడినట్టయినా సరే పట్టియాలి, ఏదో ఒక చిన్న లోపం తగిలితే చాలు ఎట్టాగట్ట ఇరికియాలి. అర్థమవుతుంది. ఇతడు చేస్తున్న పనేంటి? తన గదిలోనికి వెళుతున్నాడు. యెరూషలేము తట్టు ఇదిగో ప్రియులారా తలుపులు తెరచి, కిటికీ తలుపులు తెరచి ఇదిగో ఆకాశమందుండు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇతడు చేస్తున్న పని మంచిదా చెడ్డదా? ప్రార్థన చేయటం తప్ప. ఏదో ఒక చిన్న నెపం దొరికితే చాలు. అర్థం కాల? చిన్న నెపం దొరికితే చాలు, ఈయన్ని పెట్టేద్దాం. అక్కడేమన్నారు చూడండి, హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏమండి ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పును లోపమైనను కనుగొనక పోయిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే ఏదైనా తప్పు చేస్తాడేమో, ఏదైనా లోపం చేస్తాడేమో అన్నట్టుగా వీళ్ళు కనిపెట్టుతూ దానియేలు ఇటు వెళ్తుంటే ఇటు కనిపెడుతున్నారు, అటు వెళ్తుంటే చెప్పరే. ఏమండి గమనించండి. అంటే ఇదిగో ప్రియులారా, మంచి ననుసరించి నడిచే వారిని కొందరు శత్రువులవుతారు, వారి విషయమై శత్రువులవుతారు. మంచి ఏమండి అక్కడ నీతిని అనుసరించి నడిచే వారికి కొందరు ఏమవుతారు? శత్రువులు. ఇప్పుడు దానియేలుకి వీళ్ళు ఏమయ్యారు? దానియేలు ఎవరి జోలు వెళ్ళటల్లా, తన పనేమిటో, తన కార్యమేమిటో, తన జీవితమేమిటో, తను దేవుని యందు ఎంత నమ్మకస్తుడై ఉండాలో అంతటి నమ్మకస్తునిగా జీవిస్తున్నాడు. అయినా సరే చుట్టూ అతనితో ఉన్నటువంటి అధిపతులు ఏం చేయాలని చూస్తున్నారు? దానియేలును ఏదో ఒక విధంగా ఇరికియాలి, దానియేలును ఏదో ఒక విధంగా పట్టించాలి అని చెప్పి ఏదైనా ఒక్క అవకాశము దొరుకుతుందేమోనని చూస్తే దానియేలు వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉండగానే వీళ్ళు వెళ్ళి చూడనే చూశారు. చూసి వెంటనే వచ్చారు. రాజా అని అన్న 5వ వచనములో చూడండి, చదవండి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి
ఆ లేము అనుకొని కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనెను, రాజగు దర్యావేషు చిరంజీవి రాజపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకో శాసనముగా చాటింప 30 దినముల వరకు చూశారా నీ దగ్గర తప్ప మరి ఎవని దగ్గర కూడా మోకరించకూడదని వీళ్ళు రాజుకి ఎక్కిచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకని దానియేలు తన దేవునికి ప్రార్థన చేయకుండా ఉండడు కాబట్టి, దానియేలు తన దేవునికి ప్రార్థన చేయకుండా ఉండడు కాబట్టి ఈ విషయాన్ని రాజుకు చెబితే రాజు ఒక శాసనాన్ని రాస్తాడు. దానియేలు మాత్రం ఏదో ఒక విధంగా ప్రార్థన చేయటానికి వెళ్తాడు. ఆ నెపము చేత అతన్ని పట్టించవచ్చు అనుకున్నారు. 30 రోజులు పెట్టారు. వెంటనే ఇతడు అట్లాగే రోజు వెళ్ళి యథామామూలుగా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే తీసుకొచ్చి రాజుకు చెప్పారు. తీసుకొని వచ్చి రాజు ఏం చేశాడు? సింహాల బోనులో చెప్పండి పడవేశాడు. వెంటనే అక్కడ దానియేలు ఏం చేశాడు తెలుసా? ఉపవాస కూటం పెట్టాడంట. ఎవరితో? సింహాలన్నీ కూర్చున్నాయి. దానియేలు కూర్చున్నాడు. ఈ 2-3 రోజుల పాటు ఉపవాస కూటం పెడదాం అనుకున్నారంట. శుభ్రంగా దేవునికి స్తోత్రం కలుగును గాక ఉపవాస కూటం పెట్టారు. ఏమండి గమనించండి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారండి? మనము ఉత్తమమైన దాని విషయమై నడిపించబడుతున్నప్పటికీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి. ఇప్పుడు అంతేకాదు, ఇంకొక మాట చెప్పాలి మీకు. బైబిల్ గ్రంథములో యోసేపు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. యాకోబు కుమారుడైన యోసేపు 39వ అధ్యాయం ఆది కాండములో మనం చూస్తాం. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏమండి? చక్కనివాడు, సౌందర్యవంతుడు, చూచుటకు బహు ముద్దుగా అనిపించే వ్యక్తి, యవనస్తుడు. పోతిఫర్ భార్య కన్నేసింది. ఏమండి? ఇతడు ఏదో ఒక పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, మనుషులెవ్వరూ లేనప్పుడు ఈమె వెళ్ళి అతనిని వస్త్రమును పట్టుకొని నాతో శయనింపు అని మాట్లాడితే, అమ్మా ఇది తప్పు అని చెప్పి తన వస్త్రమును తన చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు. పారిపోతే ఇప్పుడు ఆమె ఏం చేసింది? నిజానికి ఏమనుకోవాలి? నాదే తప్పు కదా, అతడు నీతిమంతుడు, అతడు మంచివాడు, తన యజమానికి మోసం చేయాలన్న ఆలోచన అతనిలో లేదు. నేనే బుద్ధి గెడిదిని కామం పట్టిన జీవితంలో ఇది ఎలాంటి తప్పుడు పనికి పూనుకున్నానని చెప్పి ఆలోచన కలగాల. తన ఆశ తీర్చలేదని, తన కోరికను తీర్చలేదని ఏమని వెంటనే తన మీద నేరం మోపింది. ఏమని చెప్పరేమండి అమ్మా? ఇతడు నన్ను బలవంతం చేయబోయాడు, నేను పట్టిద్దామని చొక్కా పట్టుకుంటే లేక చొక్కా ఓడబీక్కొని పరిగెత్తాడు బయటికి అని. ప్రియులారా, చేయని నేరమునకు శిక్షను అనుభవించాడు యోసేపు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఏసన్న గారు ఉన్నాడు, మన గోరంట్ల ఏసన్న గారు. ఏసన్న గారు వివాహం లేని వ్యక్తి, మ్యారేజ్ చేసుకోలేదు, చనిపోయేంత వరకు పరిశుద్ధునిగా దేవుని కొరకు నిలబడిన వ్యక్తి. ప్రియులారా, ఆయన ఒకరోజు
ఆయన ఒక్కడే ఒక రూములో ఉండేవాడట. ఒక్కడే ఒక రూములో ఉండేవాడు. రూములో ఉంటే ఆయన దగ్గరకు వచ్చి కూరగాయలు రోజు ఒక తల్లి తీసుకొచ్చి కూరగాయలు ఇచ్చేదంట. కూరగాయలు ప్లస్ పువ్వులు కూడా అమ్మిద్దంట ఆమె. ఏమేంటి అమ్మిద్ది? కూరగాయలు, పువ్వులు రెండు అమ్ముకుంటూ ఉంటుందంట. అమ్ముకుంటూ ఉండే సమయంలో ఒకరోజు ఏమండి పాస్టర్ గారు ఏం చేశాడు, చక్కగా మంచం అంతా నీట్గా దుప్పటి చక్కగా వేసి ఆయన ఏం చేశాడంటే ప్రార్థనకు టైం అవుతుందని బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడు. అంతలోకి కూరగాయలు ఆమె రానే వచ్చింది. వచ్చి అయ్యగారు అంటే, అమ్మ ఫలాని కూరగాయలు ఆడ పెట్టమ్మంటే, కూరగాయల కింద పూలు పెడతారు, కూరగాయల పైన పూలు పెడతారా? చెప్పండి, ఎట్ట పెడతారు పూలు? కూరగాయల కింద పెడతారు కదా నలగొట్టడానికి. కూరగాయలు పైన పెట్టింది కదా, కూరగాయలు తుయ్యబోయే ముందు ఆ పువ్వులు తీసి మంచం మీద పెట్టిందంట పాపం. మంచం మీద పెట్టేసరికి ప్రియులారా ఈ కూరగాయలు ఇచ్చేసింది, ఆ పువ్వులు మర్చిపోయి వెళ్ళిపోయింది. పువ్వులు మర్చిపోయి వెళ్ళిపోయింది ఆమె. పువ్వులు మర్చిపోయి వెళ్ళిపోయేసరికి అంతలోకి ఈయన బాత్రూంలోనున్నాడు. ఒక విశ్వాసి వచ్చిందంట, వార్తా విలేకరైన విశ్వాసి. ఏ విశ్వాసి? టీవీ9లో ఉంటారు కొంతమంది. ఏదైనా చిన్న విషయం కనబడితే దేవునికి స్తోత్రం. ఆమె ఏం చేసింది, పూలు చూసింది. రావటం పువ్వులు చూసిందంట. పువ్వులు చూసి చర్చిలోకి వెళ్ళిపోయి, అయ్యో పాస్టర్ గారు మంచోడు అనుకున్నాం, బుద్ధిమంతుడు అనుకున్నాం, పెళ్లి కాకుండా సేవ చేస్తున్నాడు అనుకున్నాం, పాస్టర్ గారు అంత పాపాత్ముడు లేడు. పువ్వులు ఏమండి, పువ్వులు మంచం మీద నలిగిపోయి ఉన్నాయి, పువ్వులు ఎందుకు ఆయనకి? చూడండి ఎంత చరిత్ర లేచింది. పూలు అట్టాగే మదర్ జుట్టిన పూలు అట్టాగే పెట్టి ఆమె వెళ్ళిపోయింది పాపం. ఈయన బాత్రూంలో నుండి బయటికి రాలా. ఇప్పుడు ఏమేం చెబుతుంది? మంచం మీద పూలు నలిగిపోయి ఉన్నాయి, రాత్రి అంతా ఎవరెవరిని తీసుకొచ్చి ఏమేం చేశాడు ఆయన అని చెప్పి సంఘం మొత్తాన్ని పాడు చేసిందంట. సంఘానికి ఎవ్వరు రావటంలా. సంఘానికి ఎవరో ఇదిగో పాస్టర్ గారు ఎలాంటి వాడైతే ఆయన దగ్గరికి వెళ్ళి మనమేమి నేర్చుకుంటాం, ఆయన చెప్పేది మనం వినేది ఏంది అన్నటువంటి ఆలోచన వచ్చేసి ఎవ్వరూ రావటంలా. ఎవ్వరూ రాకపోతుండేసరికి ఒకరోజు ప్రియులారా ఒక పెద్ద ఆయన ఒక సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్ద కనపడ్డాడు. ఏంటయ్యా ఏంటి 4 రోజులు బట్టి ఎవరు ప్రార్థనకు రావట్లేదు, ఏంటి ఏంటి అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏంటయ్య గారు నువ్వు పెద్ద పరిశుద్ధుల్లాగా మాట్లాడతావు, మంచం మీద పూలు అంట అట్టంట. ఎవరు చెప్పారయ్యా నీకంటే? ఆమె చూసిందంటగా, ఆమె వచ్చి చూసిందంట. అయ్యో ఆ మాటలన్నీ ఎందుకయ్యా, అట్లాంటి మాటలు నా దగ్గర మాట్లాడబాకండి అనంటే ఆ తర్వాత ప్రియులారా వాళ్ళే మాట్లాడుకుంటుంటే కూరగాయలు ఆమె విందంట. అయ్యా ఆ రోజు బుద్ధి గడ్డి తిని నేనే పూలు మంచం మీద పెట్టి మరిచిపోయి వచ్చేసాను. ఆ పనికి మాలిందని మాటలని మీరు అందరూ దైవజనుణ్ణి నిందించబాకండి అని చెప్పాడంట. అప్పుడు నుండి మరలా ఏమంటే అందరు రావటం ప్రారంభించారు. చూడండి ఎంత ఒక చిన్న మాటను. అందుకని ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఈ మాట చూడండి, ముగించేసుకుందాం మాట ప్రియులారా. 9వ అధ్యాయము ప్రియులారా 4వ వచనం నుండి చదవండి. మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా. ఎందుకు జాగ్రత్త? మీలో మీరందరూ కూడా మీ పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఏ సహోదరునైనను నమ్మవద్దు. నిజముగా ప్రతి సహోదరుడు ఎలాంటి వాడంట? తంత్రగొట్టి అయి తన సహోదరుని కొంపముంచును.
ప్రతి పొరుగువాడు ఏం చెప్పటానికి కొండెములు అనగా అబద్ధములు ఆడుటకై తిరుగులాడుచుంటాడు. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగువాని వంచును. అబద్ధములాడుట అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని, ఈ మాట వినండి, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంక క్రింద అంటాడు, మీ నివాసము కాపాట్యము మధ్యనే నున్నది, మీరు కపటులై నన్ను తెలుసుకొనకున్నారు అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీలో ప్రతి సహోదరుడు మీ దగ్గరకు తిరుగుతూ ఉన్నాడంటే కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక మాట, నేను యెహోషువ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు యెహోషువ గారు అంటే ఆయన ఏదన్నా ఒక వార్త చెప్పాడు అనుకో, ఆ వార్తను ఇప్పుడు సిద్ధు దగ్గరికి వెళ్ళి నేను ఎలా చెప్పాలి? చెప్పాలి. ఉన్నది అవసరమైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. లేకుండా రే సిద్ధు మీ తాత ఎట్ట అంటున్నాడు రా, అట్ట అన్నాడు రా, ఇంకా 4 కలిపాను అనుకో, దానికి ఏమైంది? మసాలా అల్లం కొబ్బరి చిన్నులపై దంచి దానికి శుభ్రంగా ఏమండి అంటే, ప్రతి పొరుగు వాడేం చేస్తాడంటే తన పొరుగు వాని కొంప ముంచుటకై, ఇదిగో చెప్పినవి కాకుండానే చెప్పనవి కూడా, ఏమండి చెప్పనవి కూడా చెప్పింది. ఇప్పుడు ఒక ఆమె వెళ్ళి, అమ్మాయి మీ అత్త జాగ్రత్త అందనుకో, ఈ కాళ్ళు ఏం చేస్తా తెలుసా? అత్త అంటే కొంచెం పడదనుకో, దేవునికి స్తోత్రం, అమ్మో నువ్వు రాక్షసివని ఆమె ఎప్పుడో చెప్పింది. నువ్వు రాక్షసివని ఆమె ఎప్పుడో చెప్పింది. నువ్వు వాతలు పెట్టేదానివని ఎప్పుడో చెప్పింది. నాకు ముందే తెలుసు నీ సంగతులన్నీ, వాళ్ళు చెప్పేసారులే అనంటే కాబట్టి ఎట్లుంటుంది ఆమెకి? చూడండి, అందుకని పొరుగువా అనే విషయం అక్కడ భక్తుడు మాట్లాడుతున్న, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో సత్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా అబద్ధములు కల్పించి వారు ఎదుటివానికి చెప్తారంట. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఏమండి, మన నివాసం ఎక్కడుంది? అక్కడ దేవుడు అంటాడు చూడండి, మన నివాసం, మీ నివాసము కాపాఠ్యముల మధ్య, అంటే కపటుల మధ్య ఉంది. కపటుల మధ్య ఉన్నది కనుక ఏమండి, మీరు కపటులై, మీరు కూడా ఏమైపోయారు? కపటులై నిజమైన దానిని గ్రహించక, ఏమండి కపటులై నన్ను తెలుసుకొనలేకయున్నారు. ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడు వాస్తవమైన దానిని మనకు చూపిస్తే సాతానుడు ఏం చేస్తున్నాడు? ఏదో ఒక విధమైన కపటపు మాటలు చెప్పేసి, దేవుడు అంటాడు, యవనుడా నీ యవన కాలమందే నీ సృష్టికర్తను గుర్తు చేసుకో అంటే, ఇప్పుడు సిద్ధుకి దేవుడు చెప్పాడు, ఒరే యవనస్తుడా, నువ్వు ముందుగానే మార్పు నొందు, యవన ప్రాయములోనే దేవుని కాడి మోస్తే నీకు మేలు అని దేవుడు చెబితే, సాతాను వచ్చి చెవులు చెబుతుంది, అబ్బాయి నువ్వు యవనస్తుడు అబ్బాయి, నువ్వు కుర్రోడు అబ్బాయి, నీ వయసాడైంది అబ్బాయి, నీ పొల్లోళ్ళలేదు అబ్బాయి, ఇంకా నీకు పెళ్ళే కాలేదు అబ్బాయి, నీ జీవితంలో ఎన్ని ఆశలు ఉన్నాయి, ఎన్ని కోరికలు ఉన్నాయి, ఇప్పుడే దేవుని కాడిని మోస్తానికి వెళ్తే నీ ఆశలన్నీ నువ్వు చంపుకోవాలి, నీ సంతోషాన్ని అంతా చంపుకోవాలి. ఇవన్నీ ఎవరు చెబుతారు? సాతానుడు చెబుతాడు. అది నిజమే కదా అనుకుంటాడు వీడి మధ్యలో. అర్థం కదా? ఇప్పుడు వీళ్ళలో కూడా ఏమొస్తుంది? కపటం. ఏమండి,
కపటం వచ్చేసిద్ది. కారణం ఏంటంటే మనం ఎక్కడున్నాం? కపటుల మధ్య నివాసం చేస్తున్నాం. ఏమండి, దేవుడు చెప్పింది ఏంటి? యవ్వన కాలమందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యవ్వన కాలమందు దేవుని కాడి మోయుట నరునికి మేలు అని చెప్పాడు. కానీ సాతానుడు అంటాడు, ఏమండి, సమూయేలు మొదటి పుస్తకంలో సమూయేలు తల్లి ఏం చేస్తుందంటే, ఏలి దగ్గరకు వచ్చి కుమారుని గంటానికి, అయ్యా నేను బిడ్డలు లేకున్నాను, గొడ్రాలు కొన్నానంటే ఏలి అంటాడు, వచ్చే ఈనాటికి నీ ఒళ్ళో ఒక మగబిడ్డ ఉంటాడమ్మా, నువ్వు కృప పొందుతావు అన్నాడు. బిడ్డను ఇచ్చేసాడు, దేవుడు ఇచ్చేసాడు. ఇస్తే అక్కడ ఒక మంచి మాట ఉందో చదవండి ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకంలో 2వ అధ్యాయం 2వ అధ్యాయం ప్రియులారా 27వ వచనమును చదవండి. మొదటి అధ్యాయం 27వ వచనం. సారీ ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు ఇచ్చెను. ఇది ఈ మాటనండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. కాబట్టి తాను బ్రతుకు దినములన్నీ వాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనలో ఎవరన్నా చిన్న బిడ్డని దేవునికి ఇద్దాం అనుకుంటాం అనుకోండి. ఇప్పుడు అన్న దగ్గర కూడా జరిగింది అదే. అన్న కాబట్టి ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పింది. చెప్పగానే చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమమ్మాయి అన్న, లేక ఒక బిడ్డ పుట్టాడు నీకు, ఒక మగబిడ్డ. ఆడు చిన్న పిల్లోడప్పుడే, గుడ్డుగా ఉన్నప్పుడే తీసుకొచ్చి దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను అంటావేంటి? వాడికి ఆశలు లేవా? కోరికలు ఉండవా? సంతోషాలు ఉండవా? నలుగురితో స్నేహం చేయాలని ఉండదా? ఏమండి, ఇప్పుడు మనలో కూడా ఎవరన్నా ఇవ్వాలనుకున్నాం అనుకో, మనలో కూడా ఎత్తు పొడుపులు మాటలు మాట్లాడి, ఏమమ్మాయి ఊరిక దేవునికి ప్రతిష్ఠితమైంది, మంచి చెయ్యాలని మనం ఆలోచన చేస్తే దాన్ని ఎలాగైనా చెరపటానికి చూసేవాళ్ళు చాలామంది. అర్థం కాలే? కొంతమంది అయితే రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. రెచ్చగొట్టి వాడున్నటువంటి పరిస్థితిని పాడు చేయుటకు కూడా చూసేవారు. హల్లెలూయా. కాబట్టి ఇదిగో ప్రియులారా, మన జీవితాలలో దావీదు అంటాడు, నేను ఉత్తమమైన దానిని చేయబోనుకుంటే వారు నాకు శత్రులైపోయారయ్యా. అపోస్తుల కార్యగ్రంథంలో కూడా మనం చూస్తాం 6వ అధ్యాయంలోనే. ఇదిగో ప్రియులారా, ఏమండి, స్టెఫెను గురించి వ్రాయబడి ఉంది. స్టెఫెను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అపోస్తుల కార్యం 6:11 దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే, ఏమండి, నేను చెప్తాను వినండి అమ్మా, వద్దులే కానీ, చదవద్దులే కానీ. ఏమండి, అక్కడ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే యూదులు వెళ్ళి కొంత తర్కవాదన పెట్టుకుంటే ఆ యూదులకు సరిపడగలిగిన సమాధానం స్టెఫెను ఇచ్చేసాడు. ఇస్తే వాళ్ళు ఏ విధం చేతనైనా నిరికించాలి, స్టెఫెను పట్టించాలని చెప్పి అధికారి దగ్గరికి తీసుకొని వెళ్ళి అతన్ని ఏమని చెప్తారంటే, ఈడు మోషే ధర్మశాస్త్రమును తిరస్కరించి దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నాడని తప్పు చెప్పి అతన్ని పట్టించి తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేసేసి. చూడండి, అంటే మంచి మార్గమును బోధించిన కొంతమందికి తప్పే. హల్లెలూయా. ఇప్పుడు స్టెఫెను విషయములో జరిగింది అదే. స్టెఫెనేమో దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా ఆత్మతో నింపబడిన వాడై ప్రకటన చేస్తుంటే కొంతమంది ఏం చేశారు చెప్పరే? ఏమండి,
ఏదో ఒక సామెత ఉంది, మంచోడి బుద్ధి మాంసం కాడ, చెడ్డోడి బుద్ధి చేపల కాడ అన్నట్టుగా మన బుద్ధి, దేవుని బిడ్డల బుద్ధి ఎలా ఉండాలంటే అది మేలైనదైతే, మంచిదైతే ఆ మంచిని మనము కూడా పాటించగలగాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, చెడైతే అది ఏదైనా చెడే విడిచిపెట్టగలగాలి. ఇప్పుడు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది ఏంటంటే, ప్రియులారా, మన జీవితంలో ఏమండి క్రైస్తవుడు ఎలాంటి వాడంటే వార్తాపత్రిక లాంటి వాడంట. క్రైస్తవుడు ఎలాంటి వాడు చెప్పరే? పొద్దున్నే పేపర్ వేస్తారు, ఏమండి పేపర్ అని చెప్పి వేస్తారు పొద్దున్నే. పేపర్ అంటే ప్రతి మనుషుడు మనల్ని రోజు చదువుతుంటాడు. అర్థం కాల? రోజు ఏం చేస్తారు? ఎట్టున్నారు, ఏం చేస్తున్నారు? నువ్వు కోప్పడొచ్చా అంటారు. అర్థం కాల? కోప్పడొచ్చా? ఇప్పుడు నేను అందుకనే మొదట ఉంది, నీవు పరిశుద్ధుడవై ఉండి ఇతరులకు చెప్పరే. ఇప్పుడు మనుషులమన్నాకు కోపం చెప్పరే. దేవుడు కూడా అన్నాడు, కోపపడుడి గాని పాపము చెయ్యి. ఏంటండి మీరు కోప్పడొచ్చా అంటారు. కోప్పడకపోవటానికి ఏమండి? కోపపడమన్నాడు బైబిల్లోనుందని పొద్దాకు కోపపడమని కాదు, దేవునికి స్తోత్రం. అర్థం కావట్లా? కోప్పడమని బైబిల్లోనే అన్నాడు, మా పాస్టర్ గారు చెప్పాడని పొద్దున ఏంటే అన్నట్టుగా కోప్పడబాకండి. అర్థం కావట్లా? ఇంకొక మాట చెప్తున్నా, ఏదైనా మర్చిపోయో జ్ఞాపకం లేక ఏదైనా చిన్న అబద్ధం ఆడామనుకోండి, దాన్ని ఏమంటారు? మళ్ళా నువ్వు దేవుని మందిరానికి వెళ్తే అబద్ధం ఆడొచ్చా అంటారు. అర్థంగా? అవునా? మర్చిపోయానన్నా ఒప్పుకోరు అక్కడ. మర్చిపోయానులే, గుర్తులేదులే. ఏదైనా గుర్తు లేకపోతే అవసరతను బట్టి ఒకవేళ అబద్ధం ఆడితే, అవసరానికైనా అబద్ధం ఆడాలంటారా? ఆడొచ్చా చెప్పరే? కరెక్ట్గా చెప్పాలి నాకు. అవసరానికి ఇప్పుడు సపోజ్ ఎవరన్నా నా జేబులోనే ఒక 500 పెట్టాను అనుకో, పాశ్రమ గారు ఎట్టాగట్ట 500 తీసుకుని ఏదో ఒకటి చెప్పొచ్చులు అనుకుంది. నేను జేబులో చూసుకున్నా లేవు. ఆశ్రమ గారు ఏ డబ్బులు ఏమన్నా తీసామంటే నాకేం తెలుసు అందమ్మో, ఈయనకి తెలిసిందని చంపేసేస్తాడు అనుకొని మళ్ళా తీసుకొచ్చి చొక్కాడ దగ్గర పెట్టింది అనుకో. అవసరతను బట్టి అబద్ధం అంటే నేను చెప్తున్నానేనండి, అబద్ధం ఆడొచ్చు అన్నారంటే మళ్ళీ అబద్ధం ఆడటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ అబద్ధం అనేటువంటిది ఆడటం తప్పే. కానీ బైబిల్లో అబ్రహాం ఏం చేశాడంటే అబద్ధం ఆడాడు. ఎప్పుడు చెప్పరే? ఎప్పుడు ఆడాడు అబద్ధం? అబ్రహాం అబద్ధం ఆడాడా? ఆడలేదా? ఆడాడా? ఆడాడు. అబీమెలెకు రాజైనటువంటి అబీమెలెకు తన దాసులను పంపి, ఆ అమ్మాయి ఎవరు అడిగిరా, ఆ అమ్మాయి చాలా చక్కనదిగా ఉంది అని అంటే, అయ్యా భార్యని చెబితే ఒకవేళ తీసుకెళ్ళి నా భార్యను పాడు చేస్తారేమో అనే ఉద్దేశంతో రాజుతో చెప్పిన మాట ఏంటయ్యా, నా సహోదరయ్యా, నా చెల్లెలయ్యా అన్న. అబద్ధమా అది? కాదు. అబద్ధమా? సరిగ్గా చెప్పాలి. ఆయన చెప్పింది నిజమే. ఆయనకి చెల్లె ఆ అమ్మాయి. ఎవరు
శారమ్మ ఆయన చెల్లె. ఎట్ట చెల్లె అంటే తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. అర్థమైందా? భార్యనే కాదని నేను అంటలేదు, అవసరానికి అబద్ధం ఆడాడు. వాస్తవమునకైతే ఏమండి, అబ్రహాముకు పాడబుట్టిన చెల్లి కాదు, తల్లి మార్పు, తండ్రి ఒక్కడే. అబ్రహాము తండ్రి ఎవరు? తెరాహు. తెరాహు ఇంకొక భార్యకు పుట్టినటువంటి వ్యక్తే శారా. అర్థమవుతుందా? ఏమండి, రెండు విధాలు. ఒకటి అబద్ధమే, లెక్క పరిధి చూస్తే అబద్ధం కాదు, అవసరతను బట్టి కొంచెం అవసరతను బట్టి. అలాగని పొద్దుగూకలు అబద్ధం ఆడాలని కాదు. అర్థం కాల? చిన్నాచితక పొరపాటు అయితే దేవుడు క్షమించడానికి, పొద్దుగూకుల పొరపాటునే ఆధారం చేసుకొని బతికితే చెప్పరే ఏమండి, ప్రాబ్లం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇదిగో ప్రియులారా, మనము ఎప్పటికైనా దేవుని వాక్యం అంటుంది, మేలు చేయుటకు ప్రయత్నించుడి. ఏమండి, కీడును ఆ మాట చూడొద్దులే కానీ రోమపత్రికలో అనుకుంటా, రోమపత్రికలో వ్రాయబడి ఉంది. ఏమండి, అవసరతను బట్టి మీరు ఎవరికైనా కీడు చేసిన వారికి కూడా మేలు చేయుట మంచిది, నేర్చుకోనండి అంటారు. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని సన్నిధిని నడిపించబడితే దైవ దీవెన, దైవ ఆశీర్వాదం పొందుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అందరూ తల్లు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని మనందరి హృదయాల్లో పదిలపరుచుకొని